హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఇంట్లోకి వస్తూనే ఎదురుగా లతని చూసేసరికి గుండె జారిపోయింది. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిలా కూర్చుని ఉంది. అంటే తనకి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయమేసింది నాకు. ఆగు! నా గదిలోకి వెళ్ళబోతున్న నన్ను ఆపింది తన అరుపు. నేను ఏం మాట్లాడలేదు. నువ్వు అమాయకురాలివి, పిచ్చిదానివి, ఏమి తెలియని పసి పిల్లలాంటి దానివి అని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ అసలు నీకు మనసు లేదని, ఆ ప్లేస్లో బండ ఉన్నదని, నువ్వు ఒక తెలివి తక్కువ దద్దమ్మవని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? ప్రేమించడం నీ ఇష్టమే, ప్రేమించిన మనిషిని త్యాగం చేయడం నీ ఇష్టమే, అతనికి చెప్పకుండా నీ స్వార్థంతో వేరే పెళ్లి చేసుకోవడం నీ ఇష్టమే. మరి ఈలోపు సంజయ్ని ఎందుకు ప్రేమించావు? టైంపాస్కా? గట్టిగా అరుస్తూ అడిగింది. కోపంతో దాని కళ్ళు ఎరుపు రంగులోకి మారాయి. మనిషి సన్నగా వణుకుతోంది. ఏం సమాధానం చెప్పాలి లతకి నేను? తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా. అందుకే మౌనంగా ఉన్నాను. నీ మౌనం నా ప్రశ్నలకు సమాధానాలు కావు జయ్యా. నీతో మాట్లాడి వ్యర్థం. నేను అన్నకి కాల్ చేశాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. వెంటనే తన చేతిలో నుండి ఫోన్ తీసేసుకుని, నా పరిస్థితి తెలిసి కూడా ఎందుకు లత అలా మాట్లాడతావు? నీకెంత చెప్పినా అర్థం కాదా? అడిగాను బాధగా. నీకేనే చెప్పిన అర్థం కానిది. అదంతా ట్రాప్, అబద్ధమని చెప్పినా నువ్వు వినట్లేదు. ఇంకెలా చెబితే నీకు అర్థమవుతుంది? తను కూడా బాధగా అంది. ఏమో, అదంతా నాకు తెలీదు లత. నేను అక్కడ పరిస్థితి నా కళ్ళతో చూశాను. అదంతా అబద్ధం అంటే నేను నమ్మలేను. నా వల్ల ఒక మనిషి చచ్చిపోతే నేను బ్రతికుండి ఉపయోగం లేదు. కాబట్టి ఈ విషయం సంజయ్కి చెబితే నా శవాన్ని చూస్తావు అన్నాను గట్టిగా. అంతే, నోట మాట రానిదానిలా అలా నా వైపే చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత, లేచి తయారవ్వు, ఊరికి బయలుదేరదాం అన్నాను. నేను రాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగు. అనవసరంగా నన్ను నువ్వు చేసే ఈ పిచ్చి పనిలో ఇన్వాల్వ్ చేయకు అంది నిర్లిప్తంగా. అలా అనకు లత. నా ప్రాణ స్నేహితురాలివి నువ్వు కూడా నా దగ్గర లేకపోతే నేనెలా ఉండాలి అంటూ ఏడ్చేసరికి లత కొంచెం మెత్తబడింది. వెంటనే తయారయ్యి ఇంటికి బయలుదేరాం. వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. మా కోసమే చూస్తున్న అమ్మ నాన్న మేము వెళ్ళడంతోనే మా ఎదురు వచ్చారు. కుశల ప్రశ్నలు అయ్యాక ఫ్రెష్ అయ్యి ఏదో ఇంత తిన్నాం అనిపించి నేను లత ఒక గదిలో పడుకున్నాము. అప్పటికే కొంతమంది బంధువులు వచ్చేసరికి మేమిద్దరం ఒకే గదిలో సర్దుకున్నాం. తర్వాత రోజు సాయంత్రం దాకా అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నాకు మాత్రం నా సంజయ్ గుర్తొస్తున్నాడు. నేను చేసేది తప్పని తెలుసు. మనసులో ఒకరిని పెట్టుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ మనసులో ఇంకొకరిని పెట్టుకోవడం. కానీ మర్చిపోవడానికి నా సంజయ్ జ్ఞాపకం కాదు, నా ప్రాణం. సాయంత్రం నలుగంటూ నన్ను, నాకు మరదలు వరుస అయ్యే అమ్మాయిని కూర్చోబెట్టారు. ఎవరెవరో వస్తున్నారు. పసుపు రాసి అక్షింతలు వేస్తున్నారు. నాకిదేమీ పట్టట్లేదు. ఉన్నట్టుండి ఎదురుగా సంజయ్ కనిపించాడు. చేతులు కట్టుకుని నా వైపే తీక్షణంగా చూస్తున్నాడు. నాకు అయోమయంగా ఉంది. లత వైపు చూశాను. అది నన్ను ఏంటి అన్నట్టు చూసింది. నేను నా ఎదురుగా చూడమన్నట్టు సైగ చేశాను. అటు చూసిన లత ముఖంలో ఎలాంటి మార్పు లేకపోయేసరికి నేను అటు చూశాను. కానీ అక్కడ సంజయ్ లేడు. రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తున్నాను. మా బెడ్రూమ్ కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే సంజయ్. అంతే, వెంటనే లతని లేపి అటు చూపించాను. మళ్ళీ అక్కడ ఎవరూ లేరు. ఏమైందే? బాధలో పిచ్చిగాని పట్టిందా ఏంటి? సాయంత్రం నుండి చూస్తున్నాను. ఏంటేంటో సైకిల్ చేస్తున్నావు. ఎవరో ఉన్నారంటావు, ఎవరు అని చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. ఏంటి నీ బాధ అడిగింది చిరాగ్గా. కాదే, సంజయ్ కనిపించాడు 2 సార్లు అన్నాను. అవును పాపం, నీకోసం అమెరికా నుండి సంజయ్ వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు. నువ్వు చేసిన పనికి సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, చావు కొడతాడు. నీకు బాధలో ఎక్కడ చూసినా సంజయ్ కనిపిస్తున్నట్టు భ్రమలు వస్తున్నాయి. అంతే, ఇంక నువ్వు పడుకుని నన్ను పడుకోనివ్వు అంటూ ఆవులిస్తూ అటువైపు తిరిగింది. నేను రాత్రంతా సంజయ్ ఆలోచనతో నిద్రపోకుండా ఉన్నాను. పెళ్ళి గురువారం అర్ధరాత్రి 3:03 అంటే తెల్లారితే శుక్రవారం. ఇంక నా జీవితానికి ఇదే చివరి రోజు. తర్వాత బ్రతికున్న చచ్చిపోయిన దానితో సమానం. ఆ తర్వాతి రోజు చాలా గజిబిజిగా గడిచిపోయింది. సంజయ్ కనిపిస్తున్నాడు, కనిపివ్వట్లేదు. కనిపించినప్పుడంతా ఒకటేలా చేతులు కట్టుకుని నా వైపే తీక్షణంగా చూస్తున్నాడు. సాయంత్రం ప్రధానం సమయంలో కూడా అలానే. ఎవరెవరో వస్తున్నారు, పలకరిస్తున్నారు.
పెళ్లి సమయం దగ్గరవుతున్న కొద్దీ ఇంట్లో ఇంకా హడావిడి పెరిగిపోయింది. వేరే వాళ్ళ సహాయంతో లత చెల్లి వాళ్ళు నన్ను తయారు చేస్తున్నారు. లత చూపుల్లో కోపం, బాధ, చిరాకు అన్నీ కనిపిస్తున్నాయి. దానికి ఇంకా తెలియని విషయం ఏంటంటే జయంతి ఎప్పుడో మానసికంగా చనిపోయింది. ఇక్కడ ఉన్నది దాని శరీరం మాత్రమే. ఇంటి ముందు పెళ్లి మండపంలో పెళ్లి తంతు మొదలయ్యింది. మైక్లో పంతులు గారి మంత్రాలు వినిపిస్తున్నాయి. నా గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఇంటికి వచ్చాక రాత్రులు ఏడుస్తున్నాను, కానీ తనివి తీరా ఏడవడానికి కూడా లేదు. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు, నేను ఏం చేస్తున్నానో తెలీదు. కానీ అందరూ కలిసి నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మెల్లగా అర్థమైంది నేను మండపంలో పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చున్నానని. మా మధ్య ఏదో అడ్డంగా ఉంది. నాకు ఇవన్నీ పట్టించుకునే ఓపిక లేదు. పంతులు గారు ఏవేవో చేయమని చెబుతున్నారు, నేను చేస్తున్నాను. కొంతసేపటికి నా మెడలో తాళి పడడం గమనించాను. దేవుడా, ఎందుకు నా గుండె ఇంకా ఆగిపోలేదు? నేనింకా ఎందుకు బ్రతికున్నాను? నా జీవితం ఎందుకు ఇలా ముగిసిపోతోంది? ఏది జవాబు దొరకని ప్రశ్నలు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు నేను వేరొకరి భార్యని. నా కళ్ళలో కన్నీరు ఆగట్లేదు. ఎదురుగా ఉన్న వాళ్ళంతా మసకగా కనపడుతున్నారు. కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచి చూశాను. ఎదురుగా అమ్మ నాన్న సంతోషంలో తేలిపోతున్నారు. లత ముఖంలో ఎలాంటి భావాలు కనపడట్లేదు. నా చెల్లెళ్ళు తమ్ముడు ఆనందంతో ఎగురుతున్నారు. పెళ్లి తంతు ముగిసింది. పెద్దల కాళ్ళు కూడా మొక్కేశాము. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే నేను అడగలేదు. సరే, నా తల్లిదండ్రులు కూడా నా భర్తని, నా అత్తమామల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరిని పరిచయం చేయకపోవడం. తెల్లవారాక ఏదో వ్రతం చేయించారు. అతని పక్కన కూర్చున్నాను. కానీ అతన్ని చూడాలని ఏం మాత్రం లేదు నాకు. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న నాకు మళ్ళీ సంజయ్ కనిపించాడు. కానీ ఏదో తేడాగా ఉన్నాడేంటి? నిన్నటి దాకా కనిపించిన సంజయ్కి ఇవాళ కనిపించే సంజయ్కి ఏదో తేడా ఉంది. కానీ నిన్నటి కంటే ఇవాళ ఇంకా అందంగా ఉన్నాడు. కళ్ళు మూస్తే తను ఎక్కడ కనుమరుగవుతాడో అని రెప్ప వేయకుండా తనని అలానే చూస్తూ ఉన్నాను. కానీ ఈలోపు నా బుద్ధి నన్ను హెచ్చరిస్తోంది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంకా సంజయ్ని తలుచుకోవడం తప్పని. బాధతో ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచిన నాకు ఎదురుగా సంజయ్ కనిపించలేదు. సాయంత్రం మళ్ళీ ఎందుకో నన్ను తయారు చేస్తున్నారు. ఎందుకా అనే నా ప్రశ్నకి అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటుంటే జవాబు దొరికింది. ఇవాళ మొదటి రాత్రి అని. భయంగా లత కోసం వెతుకుతుంటే అది నవ్వుతూ నా దగ్గరికి వచ్చింది. ఎందుకే నవ్వుతున్నావు అడిగాను. దాని నవ్వు పెద్దదయ్యింది, కానీ సమాధానం మాత్రం చెప్పలేదు. ఇందాకటి దాకా కోపంగా ఉన్న మనిషి ఇప్పుడు ఎందుకు నవ్వుతోంది అనేది తెలీదు. దాన్ని అయోమయంగా చూస్తున్నా నా దగ్గరికి వచ్చి అందరితో పాటు నన్ను తయారు చేయడంలో మునిగిపోయింది. కానీ దాని నవ్వు మాత్రం ఆగలేదు. గట్టిగా అడుగుదామంటే చుట్టూ అందరూ ఉన్నారు. అందుకే మౌనంగా ఉన్నాను. భయం, బెంగ, బాధ, కంగారు, అయోమయంతో ఉన్న నన్ను అందరూ కలిసి గది దగ్గరికి తీసుకెళ్లారు. ఏంటి పిల్ల అంత అయోమయంగా ఉన్నావు? అత్త వరుస అయ్యే ఆమె అడిగింది. అబ్బో, నీకు తెలీదా? నీ శోభనం అప్పుడు నువ్వు అయోమయంగా లేవా ఏంటి? పిన్ని వరుస అయ్యే ఆవిడ నన్ను వెనకేసుకొచ్చింది. మన కాలంలో చెప్పేవాళ్ళు లేక, ఇప్పుడు ఉన్నట్లు ఫోన్లు లేక, అదీ కాక చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు, వాటన్నిటి వల్ల భయం, కంగారు ఉండేవి. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి చిన్న వయసులోనే అన్నీ తెలిసిపోతున్నాయి. మనం చెప్పాలా ఏంటి? అంది ఇంకొక ఆవిడ. జయంతి ఈ కాలంలో పుట్టిన మన కాలం అమ్మాయి, దానికేం తెలుస్తాయి? మనం చెప్పాలి కానీ. అవునవును, వాళ్ళ అమ్మ మరీ చెప్పి వెళ్ళింది. ఇదిగో అమ్మాయి, అబ్బాయి ముట్టుకోగానే కంగారు పడి అరవడం, భయపడడం, బిగుసుకుపోవడం, బయటికి పరుగు పెట్టుకు రావడం లాంటివి చేయకు. అందరూ నవ్వుతారు. బుద్ధిగా అబ్బాయి చెప్పినట్టు విను. నేను మా శోభనం రోజు ఇంకా ఆ మాటలేవి నాకు వినపడట్లేదు. ఇదంతా చిరాకుగా ఉందంటే వాళ్ళ మాటలు ఇంకా చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ లత ఎక్కడా అని చూస్తే దూరంగా నిల్చుని నవ్వుతూ నా వైపే చూస్తోంది. ఇది ఎందుకు నవ్వుతుందో అర్థం కాదు. నేనేం చెయ్యాలో తెలియట్లేదు. అదేమైనా సహాయం చేస్తుందేమో దీన్ని ఆపడానికి అంటే పెళ్లితో నాకు బదులు దానికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇందాకటి నుండి తెగ నవ్వుతోంది. నా ఆలోచనలో నేనుండగానే నన్ను లోపలికి తోసి బయట నుండి గడియ పెట్టారు. చాలా చిరాగ్గా ఉంది. ఇలా ఎవరి ముందో నిల్చోవడం అసలు నచ్చట్లేదు. దీనికంటే చావడం నయం. అసలు ఇలాంటి సమయం ఒకటి వస్తుందని మర్చిపోయాను. పెళ్ళి అనగానే పెళ్ళి మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి?
అసలే ఊరికే సంజయ్ గుర్తుకు రావడం వల్ల ఎక్కడ చూసినా అతనే కనిపిస్తున్నాడు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. నా ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాను. ఇప్పటికైనా నన్ను చూసేది ఉందా లేదా బుజ్జమ్మ? అంతే. ఆ మాటలతో టక్కున తలెత్తి చూశాను. ఎదురుగా మంచానికి ఆనుకుని నిల్చున్న సంజయ్ కనిపించాడు. ఎప్పటిలాగే చేతులు కట్టుకుని సూటిగా నా వైపే చూస్తున్నాడు. ఈయన ఇక్కడికి ఎప్పుడొచ్చాడు? అసలు ఈయనకెలా తెలిసింది? ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఈ ప్రశ్నలు అడుగుదామని నోరు తెరిచిన నాకు సంజయ్ అవతారం అనుమానంగా అనిపించింది. ఇతనెందుకు పెళ్లి కొడుకులా ఉన్నాడు? పట్టు పంచ, పట్టు చొక్కా వేసుకుని బుగ్గ మీద చుక్కతో మనిషి పచ్చగా కలకలలాడిపోతున్నాడు. తలస్నానం చేసి అతని వెంట్రుకలు ఫ్యాన్ గాలికి అతని ముఖం మీద అల్లరిగా ఊగుతున్నాయి. అతని మీసకట్టు పై పెదవి మీద పడి అందంగా ముద్దుగా కనిపిస్తోంది. అప్పుడొచ్చింది నాకు గట్టి అనుమానం. ఒకవేళ పెళ్లి కొడుకు సంజయేనా? మీరేంటి ఇక్కడ? బుజ్జమ్మ అడిగింది అనుమానంగా. దీని అమాయకత్వం ఊరెల్లా. పెళ్లి కొడుకు వేషంలో శోభనం గదిలో ఉన్న నన్ను చూసి అడగాల్సిన మాటేనా ఇది? ఏం చేస్తాం? మొగుడిని పట్టుకుని అలా అడగడం తప్పు బంగారం. రా, ఆ పాల గ్లాస్ నాకిచ్చి కాళ్ళు మొక్కు, దీవించేశాను అన్నాను కొంటెగా. ఏంటో విచిత్రంగా చూసింది నా వైపు. వెంటనే నా దగ్గరికి వచ్చి నా భుజాన్ని గట్టిగా గిల్లేసింది. అంతే, కెవ్వుమని అరవబోయి తమాయించుకున్నాను. ఎందుకు గిచ్చావు బుజ్జమ్మ? తను గిచ్చిన దగ్గర రుద్దుకుంటూ అడిగాను. ఎందుకంటే గత 3 రోజులుగా మిమ్మల్ని చూసినట్టు భ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా భ్రమేమో అని అనిపించింది, అందుకే గిచ్చాను. భ్రమ కాదని తెలిసిపోయింది. నవ్వాను. బుజ్జమ్మకి అనుమానం కలిగిందేమో. ఎందుకు నవ్వుతున్నారు అడిగింది. ఏం లేదు బంగారం, ఊరికే నవ్వాను. నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ. అయినా నీ అనుమానం తీరాలంటే నిన్ను నువ్వు గిచ్చుకోవచ్చు కదా, నన్ను గిచ్చడం దేనికి? టాపిక్ మారుస్తూ అడిగాను. నన్ను నేను గిచ్చుకుంటే నొప్పేస్తుందిగా, అందుకే మిమ్మల్ని గిచ్చాను. అదేంటే ఇందాకటి దాకా ప్రపంచంలో ఉన్న భూమంతా సాగు చేసేంత ఏడుపు ఏడ్చేసా, ఇప్పుడేంటి ఇంత గయ్యాలుగా మాట్లాడుతున్నావు? మిమ్మల్ని కాదనుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు ఇందాకటి దాకా ఏడ్చాను. ఇంకా మీరని తెలిసాక ఏడవడం దేనికి? చెప్పింది తెలివిగా. అప్పుడు గుర్తొచ్చింది అసలు సంగతి. నీకు అసలు బుద్ధుందా? ఎవరు ఏం చెబితే అది విని నమ్మేస్తావా? నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ తెలియకపోతే నువ్వు నిజంగానే వేరే పెళ్లి చేసుకునేదానివి కదా. ఎలానే ఇలా అయితే? నీకు కారా గురించి అల్మా గురించి కొద్దో గొప్పో తెలుసు, అయినా కూడా నన్ను వదిలేసుకోవడానికి ఒప్పుకున్నావు. ఏంటి, ఏదైనా అవార్డు ఇస్తారా త్యాగం చేస్తే? నన్ను వదిలేసుకుంటావా? నన్ను త్యాగం చేస్తావా? నువ్వెవరే నన్ను త్యాగం చేయడానికి? నేను నీ సొంతం, అంతే. నన్ను త్యాగం చేసే హక్కు నీకు కూడా లేదు. అసలు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు? కోపం, బాధతో నాకు కంట్లో కన్నీటి పొర ఏర్పడింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను వాటేసుకుని, నన్ను క్షమించండి, నిజంగా నేను పిచ్చిదాన్ని, లేకపోతే నా మీద ఇంత ప్రేమ ఉన్న మనిషిని వదులుకోవడానికి సిద్ధపడతానా అంటూ ఏడుస్తోంది. నా బుజ్జమ్మని తనివి తీరా ఏడవనిద్దామని తన చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఉన్నాను. కొంచెం సేపు ఆగాక తనని దూరంగా జరుపుతూ, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది అంటూ అడిగాను. అదేంటి, మీకు తెలుసు అన్నారుగా? నాకు తెలిసినా కూడా నీ నోటితో ఏం జరిగిందో వినాలని ఉంది. తనని మంచం మీద కూర్చోబెడుతూ అన్నాను. నేను తన ఎదురుగా మంచం మీద కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాను. నేను చెప్పను, మీకు తెలిసిన విషయమేగా, మళ్ళీ చెప్పడం దేనికి అంది. సరే అయితే, నీకు చాలా విషయాలు చెబుదామనుకున్నాను. మీ అదే జీవన్ గురించి. నేను అమెరికా ఎందుకు వెళ్ళాను, అల్మా ఆత్మహత్యలో నీకు తెలియని విషయాలు, నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను, మరి ముఖ్యంగా మన పెళ్ళికి మీ అమ్మా నాన్నల్ని ఎలా ఒప్పించాను. ఆ చివరి మాటలు వింటూనే జయంతి ముఖంలో కుతూహలం కనిపించింది. ఆ జీవన్ గాడిని జయంతి బావ అనడం నాకు నచ్చలేదు. జయంతికి ఒకే ఒక్క బావ ఉండాలి, అది నేనే అవ్వాలి. సరే, నేను చెబుతాను, మీరు కూడా నాకు వెంటనే చెప్పాలి అన్నది ఆత్రంగా. తప్పకుండా అన్నను నవ్వుతూ. ముందు రోజు అల్మాని జీవన్ని బెదిరించడం దగ్గర నుండి ఆ తర్వాత రోజు జరిగింది మొత్తం చెబుతూ ఆ క్షణంలో తనెంత బాధ అనుభవించిందో చెబుతోంది. తన కళ్ళలో ఆ బాధ తాలూకా విషాదం కనిపిస్తోంది. ఇంత బాధపడుతూ ఈ త్యాగాలు అవి చేయడం అవసరమా? నిజంగా ఈ బుజ్జిదానికి మెదడు కూడా బుజ్జిగానే ఉంది. అమ్మో అమ్మో, నన్ను ఆ అల్మాకి ఇచ్చేద్దామనుకుందా?
దారుణం బాబోయ్. దాన్ని ఇంట్లోకి రానివ్వలేదు, ఇంకా నా మనసులోకి జీవితంలోకి ఎలా రాణిస్తాను? అంతమందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన నేను దాన్ని ఇంతవరకు ముట్టుకోలేదంటేనే ఈ పిచ్చిదానికి అర్థమై ఉండాలి. అంత అర్థం చేసుకునే తెలివే ఉంటే మా పెళ్ళి చక్కగా ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసుకునే వాళ్ళమే. నేను కూడా చెప్పడం మొదలుపెట్టాను. నాకు నువ్వు జీవన్ని పరిచయం చేసిన రోజు అతని మీద నాకు అనుమానం మొదలయ్యింది. ఇక్కడ ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఏ మనిషినైనా అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది 60 క్షణాల్లో చూసి చెప్పగలను. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు కూడా అలానే అంచనా వేశాను. నాకు జేమ్స్ అని బాడీ గార్డ్, డ్రైవర్ అండ్ ఇన్ఫార్మర్ ఉన్నాడు. అతను ఎప్పటికప్పుడు నాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అతన్ని ఇప్పుడు నీ బాడీ గార్డ్గా పెట్టేశాను. సో అతనికి కాల్ చేసి ఈ జీవన్ గురించి కనుక్కోమన్నాను. అతను ఆ రోజు రాత్రికే నాకు మొత్తం సమాచారం ఇచ్చాడు. ఈ జీవన్ గాడు నువ్వన్నట్టు పెద్ద చదువులు చదువుకోవడం, విదేశాల్లో ఉద్యోగం ఇదంతా అబద్ధం. వాడు వాడి పనులకి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే చంపి జైలుకి వెళ్ళాడు. కారణం చదువుకోమనడం, బుద్ధిగా ఉండమనడం. అతని తండ్రి చేసిన తప్పులు, వాడి పనులకి వాడి తల్లి వత్తాసు. సొంత అక్క అయినా కూడా మొదటి నుండి మావయ్యకి అలా అనుమానంగా చూడకు. నాకు మావయ్య అంటే మీ నాన్న. ఆయనకి నచ్చేది కాదు, అందుకే వాళ్ళని దూరంగా ఉంచేవాడు. కానీ మీ అత్త భర్తతో బాగానే మాట్లాడేవాడు. ఆ జీవన్ గాడు ఎప్పుడైతే తండ్రిని చంపి జైలుకి వెళ్ళాడో అప్పటి నుండి వాళ్ళని దూరం పెట్టాడు. వాళ్ళు వచ్చినా మావయ్య అందుకే వాళ్ళని ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. ఇదిలా ఉంటే వాడు జైలు నుండి వచ్చాక నీకు వాడికి పెళ్లి చేయమని జీవన్ గాడి అమ్మ పోరు మావయ్యకి రోజు రోజుకి ఎక్కువైతోంది. కానీ చూస్తూ చూస్తూ నీలాంటి బంగారు బొమ్మని వాడికి ఎలా ఇచ్చేస్తారు? అందుకే నువ్వు చదువుకుంటున్నావని ఒకసారి, ఉద్యోగం చేస్తావని ఒకసారి, ఇలా ప్రతిసారి ఏదో ఒక సాకుతో తప్పించుకునేవాడు. ఈలోపు వీడు రౌడీ వేషాలు వేస్తూ ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్మడం, డ్రగ్స్ అమ్మడం లాంటి పనులు మొదలుపెట్టాడు. దాంతో మళ్ళీ పోలీసులు పట్టుకెళ్లి చంచల్గూడ్ జైల్లో పడేశారు. చెప్తూ చెప్తూ ఒక్క క్షణం జయంతి ముఖంలోని ఎక్స్ప్రెషన్ని తనివి తీరా చూసుకున్నాను. షాక్తో కళ్ళు పెద్దవి చేసి నోరు సున్నలా తెరిచి నా వైపే చూస్తూ వింటోంది. నాకు జేమ్స్ చెప్పిన సమాచారం ఏంటంటే జీవన్ ఏ విదేశాల్లో ఉద్యోగం చేయట్లేదని, జైల్లో ఉన్నాడని. అతన్ని రీటా, అల్మా చంచల్గూడ్ జైలు నుండి విడిపించారని. కానీ రీటాకి, అల్మాకి అతనికి ఏంటి సంబంధమో అర్థం కాలేదు. అంతేకాకుండా ఆ రోజు నిన్ను చూడటానికి వచ్చిన అతన్ని బెదిరించింది కూడా జీవనే. అందుకే వెంటనే శనివారం రోజు పొద్దున్నే ఇక్కడికి బయలుదేరి వచ్చి అత్తయ్య మావయ్యతో మొత్తం చెప్పాను. వాళ్ళు చాలా భయపడ్డారు. నిన్ను వాడి బారి నుండి ఎలా కాపాడుకోవాలో అని ఆందోళన పడ్డారు. అదిగో అప్పుడు మన ప్రేమ విషయం చెప్పాను. మొదట కొంచెం భయపడ్డా నీ మీద నా ప్రేమ ఎలాంటిదో చెప్పేసరికి ఒప్పుకున్నారు. ఈ విషయంలో మాత్రం జీవన్ గాడికి థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే వాళ్ళని ఒప్పించడానికి ఎప్పటికి రావాల్సి వచ్చేదో. వీడి వల్లే కదా త్వరగా ఒప్పించగలిగాను, నిన్ను త్వరగా పెళ్లి చేసుకోగలిగాను అంటూ చిలిపిగా తన వైపు చూశాను. బుజ్జమ్మ సిగ్గుపడింది. మనం ఆదివారం కలిసి ఉన్నప్పుడు మళ్ళీ జేమ్స్ కాల్ చేసి జీవన్, రీటా అమెరికా వెళ్లారని, మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తున్నారని చెప్పాడు. ఎందుకు వీళ్ళు అమెరికా వెళ్లారు అని నేను ఆలోచించే లోపే నాకు అమెరికా బ్రాంచ్ మేనేజర్ నుండి కాల్ వచ్చింది. అమెరికాలోని మన ఆఫీస్లో ఒక దాని సిస్టమ్స్ మొత్తం ఎవరో పాడు చేశారని. నా మాటలకి బ్రేక్ వేస్తూ, ఇంకెవరు, రీటా, జీవన్ అయి ఉంటారు అంది పెద్ద జేమ్స్ బాండ్లా ఆలోచిస్తూ. పర్లేదు, నా బుజ్జమ్మకి కొద్దిగా తెలివి ఉంది. అవును, వాళ్ళిద్దరే చేశారు. కానీ నేను వెళ్తే వాళ్ళు ఇక్కడ ఏదో చేస్తారని నేను ఊహించాను. అందుకే జేమ్స్ని జాగ్రత్తగా నేను కనిపెట్టుకుని ఉండమన్నాను. ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే నన్ను అమెరికా పంపిస్తే నా ఆఫీస్లో సిస్టమ్స్ పాడు చేసి వర్క్ జరగకుండా ఆపి నాకు నష్టం తేవాలని రీటా, నేను అమెరికా నుండి వచ్చేలోగా నిన్ను బెదిరించి నాకు నీకు దూరం పెంచాలని అల్మా, పెరిగిన దూరాన్ని నిన్ను పెళ్లి చేసుకుని శాశ్వతం చేయాలని జీవన్. అదన్నమాట సంగతి. వీటన్నిటి వెనకాల కర్త, కర్మ, క్రియ మొత్తం నాకు కన్న తల్లి అని అనుకునే కారా. ఇక్కడ రీటా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందంటే తనని నిన్ను తిట్టిందని తిట్టి మరీ వదిలేశా. అందుకని దానికి ఎక్కడో కాలిందంట. నేను దొరక్కపోయినా పర్లేదు, కానీ నాకు ఆస్తిపరంగా నిన్ను కూడా వదులుకుని కుళ్ళి కుళ్ళి ఏడవాలని దాని ఆశ అంట. కానీ మనం ఊరుకోముగా. దాని మీద, జీవన్ గాడి మీద అమెరికాలో కేసు పెట్టాను. దాన్ని అమెరికా పోలీసులు లాక్కెళ్లారు. కానీ వీడు దాక్కున్నాడు. ఇక అల్మా, జీవన్ నిన్ను కలవడం వరకు నాకు తెలుసు.
కానీ వాళ్ళు నిన్ను బెదిరించారని దానికి నువ్వు వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పావని లత చెప్పింది. ఇక్కడ నువ్వు రావణాసురుడు అనే మాట గుర్తుపెట్టుకో. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ నా బుజ్జమ్మ కళ్ళలోకి చూశాను. సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది. వాయమ్మో, ఈ ఫ్లాష్ బ్యాక్ అయ్యేదాకా నేను ఆగగలనా అని అనుమానంగా ఉంది. కాకపోతే బుజ్జమ్మతో కొద్దిగా బ్రతిమలాడించుకోవాలి కదా. తర్వాత నువ్వు అల్మాని చూడటానికి వెళ్ళావన్నంత వరకు నాకు జేమ్స్ చెప్పాడు. నువ్వు అక్కడ ఏం మాట్లాడావు, అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలీదు. నేనింకా శనివారం బయలుదేరి ఇండియా వచ్చి మన పెళ్లి గురించి ప్రయత్నాలు మొదలు పెడదాం అని అనుకునే లోపు నాకు ఒక కాల్ వచ్చింది. డాక్టర్ నారాయణ గుర్తున్నాడా? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ట్రీట్ చేసిన డాక్టర్. గుర్తున్నారు అంది. అతను కాల్ చేశాడు. తను పని మీద వేరే హాస్పిటల్కి వెళ్ళానని, అక్కడ నిన్ను చూసి పలకరిద్దామని వస్తుంటే అక్కడ కారా మాటలు విన్నానని చెప్పాడు. అతనికి కారా ఎవరో తెలీదు, కానీ ఆమె పోలికలు నా పోలికలు నా దరిద్రానికి ఒకేలా ఉండటంతో తను ఆమెను మా అమ్మగా గుర్తుపట్టాడట. ఆమె మాట్లాడే మాటలు తనకే నచ్చలేదని, అందుకే నాకెందుకైనా ఉపయోగపడుతుందేమో అని వీడియో తీశానని, అది పంపిస్తానని అన్నాడు. ఆ వీడియో చూసిన నాకు ముందు నీ మీద పిచ్చి కోపం వచ్చింది. మంచితనానికి అమాయకత్వానికి కూడా హద్దులంటూ ఉంటాయి. అరే, నీకు ఆ మనుషుల గురించి తెలిసి కూడా అలా ఎలా ఒప్పుకుంటావు? అంతే, వెంటనే శుక్రవారం రాత్రే ఇండియా బయలుదేరాను. వస్తూ ఊరికి వచ్చి మావయ్యకి జరిగింది మొత్తం చెప్పాను. నువ్వు తిండి తినకుండా నిద్రపోకుండా గదిలో బంధించుకుని ఉండడం లత అంతకు ముందే ఫోన్లో చెప్పింది. ఇదంతా విన్న మావయ్య వెంటనే పెళ్లి పెట్టుకోవడం మంచిది అన్నారు. అందుకే ఈ విషయం వేరే కంటికి తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేశాం. నాతో పాటు జయంత్ కూడా ఉన్నాడు. మేమే దగ్గరుండి పెళ్లి పనులు చేశాము అంటున్న నా మాటలకు అడ్డుపడుతూ, ఏంటి జయంత్ నీతో ఇక్కడ ఉన్నాడా? మరి నాకు కనపడలేదు. అయినా నేను ఫోన్ చేస్తే ఇంకా అమెరికాలోనే ఉన్నామని చెప్పాడు అడిగింది అయోమయంగా. నువ్వు అడగంగానే అన్నీ నిజాలే చెబుతారు. మరి నువ్వు చేసిన పనికి ఇంకా ఫోన్ ఎత్తుడే ఎక్కువ. అయినా నిజం చెప్పనా, నువ్వు నాకు ఫోన్ చేసుంటే నిజమే చెప్పేవాడిని. జయంత్ సంగతి రేపు చెబుతాను. నీ మాటలు విని నాకు అబద్ధం చెప్తాడా? స్నేహితురాలికి ఇంత మోసం చేస్తాడా? ఆవేశంగా అంది. చాలేవమ్మా, ఈ మాటలన్నీ నువ్వే చెప్పాలి. ఇంకా నాతో అన్నావు కాబట్టి సరిపోయింది. నేను కాబట్టి నేనేమీ అనలేదు. ఇవే మాటలు జయంత్తో అన్నావే అనుకో, నిన్ను ఉరికిస్తాడు. అసలే బోల్డ్ అంత కోపంతో ఉన్నాడు నీ మీద అన్నాను నవ్వుతూ. మరి మీరు అడిగింది గోముగా. నేనా? అమ్మో, నో టెంప్టింగ్ సంజు. ముందు మాటలు, తర్వాత ఇవన్నీ అన్నాను గట్టిగా. మూతి 30 వంకర్లు తిప్పింది. వామ్మో, ఒరే సంజయ్గా, నా వల్ల కావట్లేదు బే, తొందరగా మాట్లాడి చావు అంటోంది నా అంతరాత్మ. ఈలోపు లత నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. ఆ జీవన్ గాడు కాల్ చేయడం, నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో చెప్పడం. అందుకే సోమవారం నేను వైజాగ్ వచ్చాను. వాళ్ళు ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తుల్ని 4 పీకితే ఆ కారా అల్మాతో కలిసి వీళ్ళు ఆడిన నాటకం బయటపెట్టారు. ఇంకా ఆలస్యం చేయకుండా నా దగ్గర ఉన్న వీడియోతో సహా వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాను. ఆ కారా అల్మాని కూడా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పుడప్పుడే బయటకు రాకుండా కట్టుదిట్టం చేశాను. కానీ ఈ జీవన్ గాడు మళ్ళీ తప్పించుకున్నాడు. ఈసారి వాడు దొరకాలి. వాడికి ఈ సంజయ్ అంటే ఏంటో చూపిస్తాను అన్నాను ముగిస్తూ. సడన్గా డల్ అయిన బుజ్జమ్మని చూసి, ఏంటి అమ్మడు అలా నీరసంగా ఉన్నావు అడిగాను. నా తెలివి తక్కువతనం వల్ల పెళ్ళి ఎలా జరిగిందో ఏం జరిగిందో కూడా పట్టించుకోలేదు. ఇంకా జీవితాంతం నా పెళ్ళి ఎలా జరిగిందో తెలియకుండానే బ్రతకాలి అంది నీరసంగా. నువ్వేమీ బాధపడకు, నా మాటలు వినిపిస్తాను చూడు మన పెళ్ళి ఎలా జరిగిందో అంటూ మొదలుపెట్టాను. మన సంజయ్ పెళ్లి వివరాలు చెప్పేలోపు తెల్లారిపోతుందేమో. చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.